ఇండస్ట్రీ రాగానే ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయిన హీరోయిన్లలో బేబీ మూవీ ఫేమ్ హీరోయిన్ వైష్ణవి చైతన్య ఒకరు. సినిమాల్లోకి రాకముందు వైష్ణవి చైతన్య పలు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ లో నటించి ఆకట్టుకుంది. అంతేకాదు సినిమాల్లో కూడా చిన్న చితక పాత్రలు చేస్తూ అలరించింది. కానీ బేబీ సినిమా సూపర్ హిట్ అవడంతో వైష్ణవి కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ప్రస్తుతం వైష్ణవి చైతన్య తెలుగులో జాక్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. జాక్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో వైష్ణవి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కి థ్యాంక్స్ తెలిపింది. చిన్నప్పటి నుంచి తన డైరెక్టర్ భాస్కర్ సినిమాలు చూస్తూ ఆయన సినిమాల్లోని పాటలు వింటూ పెరిగానని, అలాంటిది ఈ రోజు ఏకంగా భాస్కర్ సినిమాలో నటించి ఆఫర్ దక్కించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ఇక స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ గురించి మాట్లాడుతూ సిద్ధు తనని చాలా సపోర్ట్ చేశాడని తెలిపింది. అలాగే సిద్ధు సినిమా సెట్స్ కు వచ్చేటప్పుడు తనతో పాటు జోష్ను కూడా తెస్తాడని, దీంతో షూటింగ్ లో ఫుల్ పని ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక నటన పరంగా సిద్ధు నుంచి చాలా విషయాలు నేర్చుకున్నవి. హీఈస్ రియల్లీ గ్రేట్ యాక్టర్ కితాబ్ ఇచ్చింది. జాక్ సినిమా ఏప్రిల్ 10న థియేటర్స్ లోకి రానుందని, ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ థియేటర్ కు వెళ్లి చూడాలని కోరింది. ఈ విషయం ఇలా ఉండగా జాక్ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే సినిమాలో వైష్ణవి తెలంగాణ అమ్మాయి పాత్రలో నటించగా సిద్ధు జొన్నలగడ్డ రాయజంటి పాత్రలో కనిపించనున్నాడు. మంచి ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ తో కట్ చేసిన ట్రైలర్ మాత్రం ఆడియన్స్ బాగానే ఆకట్టుకుంది. మరి థియేటర్స్ లో జాక్ ఎలా అలరిస్తాడో చూడాలి.